సార్ వెస్ట్ గోదావరిలో ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది సార్. ఏంటంటే ఒక మహిళకి పార్సిల్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూస్తే ఒక డెడ్ బాడీ. అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది, ఈమెకి ఎందుకు వచ్చింది? వాళ్ళ గ్రామం అని ఉంది. ఆ గ్రామంలో బర్రె పర్లయ్య అనే ఒక కూలీ పని చేసుకునే వ్యక్తి. ఆయన ఒకప్పుడు డ్రైవర్గా పనిచేశాడు. తర్వాత భార్యతో 2-3 ఏళ్లుగా భార్యతో విభేదాలు వచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. ఎక్కడ కూలీ పని దొరికితే అక్కడికి వెళ్తాడు, అక్కడే తిని పడుకుంటాడు, అలాగా ఉంటున్నాడు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు కానీ ఆయనకి సంబంధం లేదు. సో అలాంటి వ్యక్తి నిజానికి ఊర్లో అతనికి చాలా మంచి పేరు ఉంది. ఎవరు జోలికి వెళ్ళడు, చాలా మంచి వ్యక్తి అనే పేరుంది. అతను డెడ్ బాడీ అని తెలిసింది. ఇతన్ని ఎవరు చంపుండొచ్చు, ఇతనికి ఎవరన్నా ఎనిమీస్ ఉన్నారా అనేది ఒకటి. అతన్ని చంపితే వీళ్ళకి ఎందుకు డెడ్ బాడీ పంపించారు, ఈ లింక్ ఏమన్నా ఉందా అని వీళ్ళు ఆ యాంగిల్ ఆలోచించారు. సో ఆ యాంగిల్ ఆలోచిస్తే ఇతన్ని ఒక కూలీ పనికి ఒక అతను పెట్టుకున్నాడు, శ్రీధర్ వర్మ అతని పేరు అనే విషయం వీళ్ళకి తెలిసింది. సో ఈ శ్రీధర్ వర్మ ఫోన్ నెంబర్ అది తీసుకుంటే అది ఫోన్ ట్రేస్ అవ్వట్లేదు. సో శ్రీధర్ వర్మని ఎతకడం మొదలు పెట్టారు. ఓహో, శ్రీధర్ వర్మని పట్టుకుంటే ఏమన్నా దీనికి తెలుస్తుందేమో, అతని దగ్గర కూలిగిపోయినాడు అంటున్నారు. ఎందుకంటే రాజు అనే అతన్ని, ఈ పర్లయ్య అనే అతన్ని, ఇద్దరిని వాళ్ళు కూలికి పిలిచారు. ఈ రాజు చెప్పాడు నన్ను కూడా పిలిచారు, పర్లయ్యని కూడా వాళ్ళు పిలిచారని పోలీసులకి. అలాగే వీళ్ళు ట్రేస్ చేయడం మొదలు పెడితే అక్కడ ఒక పక్క ఊరు ఒకటి ఉంది, తాళ్ళపాలెం అని. ఆ తాళ్ళపాలెం దగ్గర వీళ్ళు కారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ కారు ఏదైతే గుర్తుపట్టాడు మహిళ వచ్చింది కదా, ఆ కారు ఉంది అక్కడ. ఆ కారు నెంబర్ చూస్తే కారు 2 వీలర్ది అని తెలుసు. కార్ది కాదు, అది 2 వీలర్ నెంబర్. 2 వీలర్ ది అంటే ఈ శ్రీధర్ వర్మ. సో ఈ కారుకి శ్రీధర్ వర్మకి హత్యకి ఏదో సంబంధం ఉంది, డెడ్ బాడీకి అనేది అయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అక్కడి నుంచి వీళ్ళు వెతుకుతున్నారు దీన్ని. ఇతను ఆ శ్రీధర్ వర్మ ఆ వెహికల్కి ఇచ్చిన అడ్రస్ లో లేడు. సో వెతికితే వీళ్ళకి అక్కడ ఎవరో కొత్తగా ఇక్కడ అద్దెకు దిగారు అనేది తెలిసింది. ఈ తాళ్ళపాలెం అద్దెకు ముగ్గురు, ఒక భార్య భర్త చిన్న పాప అద్దెకు దిగారు అనేది విషయం తెలిసి కొత్తగా. సో కారు కూడా ఆ ఏరియాలో వదులున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆ ఇంటికి ట్రై చేస్తే శ్రీధర్ వర్మ దొరికాడు. సో శ్రీధర్ వర్మ పట్టుకుని పోయి విచారిస్తుంటే వీళ్ళకి దిక్కుదోచట్లేదు ఇప్పటికీ పోలీసులు. అతను ఏమి చెప్పట్లేదు. కానీ విషయాలు ఏం తెలుసాయంటే శ్రీధర్ వర్మ అనే వ్యక్తి ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఆయనకి 3 పేర్లు 3 భార్యలు ఉన్నారు. మూడు పేర్లు ఏంటంటే శ్రీధర్ వర్మ, సుధీర్ వర్మ, సిద్ధార్థ వర్మ అని 3 పేర్లు పెట్టుకున్నాడు. వర్మ అతను అంటే క్షత్రియ కమ్యూనిటీ ఉన్నట్టున్నాడు. సో అతనికి పెద్ద భార్య పేరు మనకి ఎవరు రాయలేదు, చెప్పలేదు. 2వ భార్య రేవతి, 3వ భార్య సుష్మ. ఈ 2వ భార్య రేవతి వాళ్ళ అక్కే తులసి. ఈ శవం వచ్చింది 2వ భార్య అక్క ఇంటికే శవాన్ని పంపించాడు ఇతను. సో ఈ 2వ భార్య రేవతికి వాళ్ళ అక్క తులసి, ఎవరింటికైతే శవం వెళ్ళిందో తులసి, ఆమెకు మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయి. సో ఈ ఆస్తి గొడవల వల్ల వీడేం ప్లాన్ చేశాడంటే ఇతను 3 భార్యలను కూడా ఒకరికొకరు తెలియకుండా మెయింటైన్ చేస్తాడు. ఎవరికి తెలియదు. ఒక దగ్గర ఏమో నాకు అక్వా చెరువులు ఉన్నాయని చెప్తాడు, ఇంకొకరి దగ్గర ఏమో నేను అక్వా ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నానని చెప్తున్నాడు. ఇలాగా రకరకాలుగా చెప్తున్నాడు. మళ్ళీ అతను బ్యాంక్ అకౌంట్లో 2 కోట్లు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా ఇప్పటివరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. అతను ఏమన్నా స్మగ్లింగ్ లాంటివి, గాంజా వ్యాపారంలో ఏమన్నా చేస్తున్నాడా అనే యాంగిల్లో పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. అతనేమి చెప్పట్లేదు అంటారు. అది కూడా విచిత్రంగా ఉంది. అంటే మామూలుగా అయితే పోలీసులు కొడితే ఎలాంటి వాళ్ళని చెప్తారు, వీళ్ళు కూడా కొట్టుంటారు మామూలుగా. మరి కొట్టారా లేకపోతే పోలీసులకు కూడా ఏమన్నా, వాడు 2 కోట్లు ఉండేవాడు పోలీసులకి 50 లక్షలు ఇలేడా, అట్లేమన్నా జరిగిందా తెలియదు మనకి. అంటే నేనేం పోలీసుల్ని తప్పు పట్టట్లేదు, జరిగే విషయం చెప్తున్నా. జనరల్ గా దీంట్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో నాకు తెలియదు కాబట్టి లంచం ఇచ్చాడని నేను చెప్పట్లేదు. పాజిబిలిటీస్ జనరల్ గా అలాగా ఎందుకు చెప్పలేదు అనే దగ్గర నాకు డౌట్ వస్తుంది. మామూలుగా అయితే వాళ్ళు తీవ్రంగా కొడతారు, కొట్టినా కూడా చెప్పని వాళ్ళు ఉండొచ్చు, కొరడుగట్టిన నేరస్తులు. కానీ మరి కొట్టారా నిజంగా వీళ్ళు, లేకపోతే అతని పలుబడి అవన్నీ చూసి లేకపోతే డబ్బు చూసి కొట్టలేదా తెలియదు. మొత్తానికి అతని నుంచి ఇంకా సమాచారం లేదు. ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే ఈ అతనికి డబ్బులు కావాలి, రేవతి ఆస్తి రేవతికి ఇవ్వలేదు వాళ్ళ అక్క, అందుకని శవాన్ని ఒకదాన్ని పంపించి
ఆ శవాన్ని నువ్వే హత్య చేసావు అని ఆమెను బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగాలనేది తన ప్లాన్. అందుకోసం మరి హత్య చేయాలన్నా, శవం దొరకదా అంటే శవానికి ట్రై చేశారంట. ఎవరు? ఈ రేష్మ అనే మూడో భార్య ఈయన కలిసి శవాన్ని ట్రై చేశారు. శవాన్ని ట్రై చేస్తే ఎక్కడ దొరకలేదు వాళ్ళకి. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఎవరినో ఒకరిని చంపేద్దామని డిసైడ్ అయ్యారు. ఎవరిని చంపాలి అనుకుంటే వీళ్ళకున్న ఐడియా ఏంటంటే, ఎవడో అంటే చిన్న స్థాయి కూలీ స్థాయి వాళ్ళని చంపేస్తే వాళ్ళు పెద్దగా పర్సూ చేయలేరు కాబట్టి వాళ్ళని, అందులో ఇద్దరిని ఐడెంటిఫై చేశారు, రాజు, ఈ పర్లయ్య. రాజుకేమో కొద్దిగా ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉందంట. సో వీళ్ళ ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉంది, రాజుని కానీ హత్య చేస్తే ఫ్యామిలీ గట్టిగా నిలబడతారు కాబట్టి రాజు వద్దు. పర్లయ్యని స్టడీ చేస్తే పర్లయ్య ఫ్యామిలీతో దూరంగా ఉంటున్నాడు, విడిపోయాడు, వాళ్ళు పెద్దగా పట్టించుకోరు ఈయన చంపితే. కాబట్టి ఎవరు గట్టిగా ఈయన తరపున కేసును డీల్ చేయరు. ఇవన్నీ అతను కొంత కామన్ సెన్స్, ఇవన్నీ అండర్స్టాండింగ్, క్రైమ్ కి సంబంధించి అండర్స్టాండింగ్ ఉన్నాయి ఈ ఎవరికి, ఈ 3 పేర్ల వర్మకి. సో అతను స్టడీ చేసి ఏం చేశాడంటే, ఈ పర్లయ్యని ఐడెంటిఫై చేసి అతని దగ్గర అతనికి మంచిగా మందు తాగిచ్చి వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. సుష్మా ఇంటికి మందు తాగారు. తాగిన కారు ఉంది తనకి, ఈ వర్మకి. కారులో తీసుకెళ్ళి ఒక రిమోట్ ప్లేస్ లో వాళ్ళ భార్య సహాయంతో చంపేసి, ఆల్రెడీ రెండు శవపేటికలు కొన్నాడంట, కాఫిన్స్ 2 కొన్నాడు. మరి ఇద్దరిని హత్య చేయాలనుకున్నాడా, రెండోది ఎందుకు కొన్నాడో కూడా ఇప్పటి వరకు పోలీసులు బయట పెట్టట్లేదు. అట్లాగే చేతబడికి సంబంధించిన వస్తువులు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాయంట. మరి తులసిని చేతబడి చేసి ఆమెను ఏమన్నా హామ్ చేయాలనుకున్నాడేమో తెలియదు. సో మొత్తానికి ఒక శవపేటికలో ఈ బాడీని పెట్టి, ఈ మళ్ళీ ఏమో చంపడానికేమో మూడో భార్య, ఈ బాడీని ట్రాన్స్ఫర్ చేయడానికేమో రేవతి, ఎవరు తులసి వాళ్ళ చెల్లెలు, రెండో భార్య. ఆమె ద్వారా ఆమెకి ఒక ఎర్రమాస కట్టించి కారు తీపిచ్చి ఆమె ద్వారా దాన్ని పంపించాడు. సో అట్లా 2 భార్యలు ఇతనికి హెల్ప్ చేశారు, ఒకరికి తెలియకుండా ఒకరు. ఇతను అలాగా శవాన్ని ఆమెకు పంపించి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అయితే ఆమె సెల్ ఫోన్ కూడా లాగేసుకున్నాడంట. ఆమె కూడా ఇవంతా బిగినింగ్ లో చెప్పలా, శవం ఎందుకు వచ్చిందో తెలియదని ఆమె చెప్తుంది. ఎందుకంటే ఇవన్నీ బయటకు ఎందుకని పోలీసులు చెప్పినాక ఆమె కూడా అసలు విషయాలు చెప్పింది. సో ఇది విషయం బేసిక్ గా. ఇప్పుడు ప్రశ్నలు ఏంటంటే, వీడు 40 సిమ్ములు వాడాడంటండి ఈ ఆపరేషన్ మొత్తంలో. 40 సిమ్ములు అంటే కొంత క్రైమ్ నాలెడ్జ్ అయితే ఉంది అతనికి. ఇంత క్రైమ్ నాలెడ్జ్ ఉన్నోడు చంపినాక దొరికిపోతే కూడా పోలీసులను ఎలా మ్యానిపులేట్ చేయాలో కూడా తెలిసి ఉంటది. అందువల్ల కూడా మొత్తం సమాచారం రావట్లేదు. ఏదేమైనా